మాజీ మంత్రి మల్లారెడ్డికి కోపం వచ్చింది. ప్రధానమంత్రిని కలిసినంత మాత్రాన పార్టీ మారినట్టు కాదని ఆవేశంతో డైలాగ్ విసిరారు. ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. సికింద్రాబాద్లో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చిన మల్లారెడ్డి మీడియా అడిగిన ప్రశ్నలకు చిరాకుగా ఆన్సర్ ఇచ్చారు. సోషల్ మీడియాలో జరిగే ప్రచారాలకు తాను స్పందించాల్సిన అవసరం లేదంటూ ప్రోగ్రాం నుంచి వెళ్లిపోయారు. నడిపించుకో నాదే పోయింది ఖండించాలేందుకు మల్లారెడ్డి నడిపించుకో నాదే పోయింది ఖండించాలేందుకు మల్లారెడ్డి బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డికి కోపం వచ్చింది. ప్రధానమంత్రిని కలిసినంత మాత్రాన పార్టీ మారినట్టు కాదని ఆవేశంతో డైలాగ్ విసిరారు. ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. సికింద్రాబాద్లో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చిన మల్లారెడ్డి మీడియా అడిగిన ప్రశ్నలకు చిరాకుగా ఆన్సర్ ఇచ్చారు. సోషల్ మీడియాలో జరిగే ప్రచారాలకు తాను స్పందించాల్సిన అవసరం లేదంటూ ప్రోగ్రాం నుంచి వెళ్లిపోయారు. మల్లారెడ్డి బీఆర్ఎస్ నడిపించుకో నాదే పోయింది ఖండించాలేందుకు